నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే ప్రస్తుతం సిట్ విచారణకి కేంద్ర మంత్రి బండి సంజయ్ రాబోతా ఉన్నారో దీనికి సంబంధించి ఏదైతే ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ అయితే సిట్ ఆఫీస్ సంబంధించి దీని ఇప్పటివరకు కూడా పాదయాత్రకు రాబోతా ఉన్నారు. ఎందుకు అంటే గత ప్రభుత్వం చాలా సార్లు తన ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పేసి ఎంతో మంది ఫోన్లు, కనీసం భార్య భర్తల ఫోన్ కూడా ట్యాప్ చేసి ఎన్నో రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పేసి, ఏదైతే హీరోయిన్ల ఫోన్ కూడా ట్యాప్ అయ్యానని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే ఈ విచారణ కోసం అటు ఈటెల కూడా ఒకసారి ఈ సిట్ విచారణకు వెళ్ళారు. అలాగే ఇప్పుడు బండి సంజయ్ కూడా రాబోతారు. అసలు నిజంగా ఏం జరగబోతుంది, అటు ఈ సిట్ విచారణలో అసలు ఎలాంటి విషయాలు తేలబోతా ఉన్నాయని చెప్పేసి మాట్లాడదాం. మనతో పాటు పెద్ద ఎత్తున కూడా ఈ ఏదైతే దిల్కుషా దీనికి సంబంధించినటువంటి ఆ గెస్ట్ హౌస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే రావడం జరిగింది. వీళ్ళతో మాట్లాడదాం, మరి అసలు ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి. అన్న చెప్పండి, ఇప్పుడు ఏంది చాలా రోజులుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది అసలు ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరగాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి ప్రభుత్వం అనుమతితో చేయొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏం చెప్తారన్న? మాది సిరిసిల్ల నియోజకవర్గం. కేటీఆర్ ఏదైతే ప్రాతినిధ్యం వహించినాడో ఆ నియోజకవర్గం నుంచి వచ్చినాం. నిజానికి కేటీఆర్ భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్ కానీ, అధికారులు మాట్లాడుకునే ఫోన్లు కానీ, రాజకీయ నాయకుల ఫోన్లు కానీ, ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ఉన్న నిజం వాస్తవం. లేకపోతే సంజయ్ అన్న పార్లమెంట్ ఎంపీ ఆఫీస్ని బద్దలు కొట్టి గ్రిల్స్ వీక్కొని రాత్రి తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రొద్దున్నే ఒక సంఘర్షణ జరగబోతుందని సమాచారం వాళ్ళకు ఉన్నది. సిరిసిల్లలో కరీంనగర్ పార్లమెంట్ ఆఫీస్లో కూడా ఎంపీ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఒక దీక్ష కూర్చుంటే ఈ వాతావరణం అంతా కూడా ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుందో, లేదంటే రాష్ట్రం మొత్తం కూడా తూ అని ఉంచుతుంది మనల్ని, ఈరోజు మన పాలన మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి సంజయ్ గారు ఆయన పార్లమెంట్ ఆఫీస్లోనే లోపలనే, అది కూడా బయట రోడ్డు మీద కూడా కాకుండా లాండ్ ఆర్డర్ పాటిస్తూ పర్మిషన్ తీసుకొని ఎంపీ కార్యాలయంలో ఆయన మాట్లాడాలనుకున్న విషయాలను కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పి ఒక దీక్షా కార్యక్రమాన్ని తీసుకుంటే రాత్రి పోలీసులు వచ్చి ఆ గ్రిల్స్ వీకి దర్వాజాలు బలగొట్టి ఇంత దౌర్జన్యం ఎక్కడ ఈ యావత్ ప్రపంచానికి కూడా ఎక్కడ ఉన్నది? ఎందుకంటే కేటీఆర్కి తెలుసు రేపు ఏం జరుగుతుంది, సంజయ్ అన్న ఏం చెప్పబోతున్నాడు అన్న విషయం మాట్లాడిండు. ఈ రోజు కూడా సంజయ్ అన్న ఇక్కడికి వచ్చి బట్టలు ఇప్పి ఇప్పుడు మొత్తం వాళ్ళ బహిరంగం అంతా బయట పెట్టబోతాడు. కల్వకుంట్ల కుటుంబం, వాళ్ళ అరాచకాలు, వాళ్ళ ఆస్తులు, ఎక్కడెక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు దంపచుకున్నారు, ఎవరెవరు హీరోయిన్లను వాళ్ళు మోసం చేసి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ సీక్రెట్ యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళ యొక్క బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి 100 కోట్లు దోసి ఈరోజు ఎంతమంది కేసీఆర్ గుప్పెట్లో, టీఆర్ఎస్ గుప్పెట్లో ఎంతమంది బలైపోయినారు అన్న విషయంలో సంజయ్ అన్న కీలక పాత్ర పోషించి అసలు సీట్ విషయాన్ని మొట్టమొదటిగా సంజయ్ అన్న ఎప్పుడు మొదలు పెట్టిందే సంజయ్ అన్న ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి, జరుగుతున్నాయని. రాజగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్లో కావచ్చు, మునుగోడులో కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు, ఇవన్నీ కూడా ముందరికి తీసుకొచ్చారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా దీని మీద పోరాటం చేస్తున్నారు. ఈరోజు సీట్ ముందు ఆధారపడి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. కల్వకుంట్ల బట్ట బయలు చేయడానికి, ఈరోజు కల్వకుంట్ల యొక్క అవినీతి అరాచక పాలనను బట్ట బయలు చేయడానికి సంజయ్ అన్న ముందడుగేసిండు. సీట్ ముందు కూడా ఈరోజు టీఆర్ఎస్ అనేది ఏం లేకుండా పక్కా ఒక విషయం అయితే సందర్భంగా మేము చెప్పగలం. కేటీఆర్ తొందరలో జైల్లోకి పోతున్నాడు, కవిత కూడా పోతుంది, కేసీఆర్ కూడా పోతాడు. ఆయనతో పాటు వెనుక ఎంతమంది అయితే ఇంకా కుతంత్రాల్లో ఎంతమంది భాగస్వాములు అయినారో వాళ్ళ కుటుంబం, ముఖ్యంగా అయితే ఈ కేటీఆర్ కుటుంబం, అటు హరీష్ రావు కావచ్చు, అల్లుడు కావచ్చు, బిడ్డే కావచ్చు, వీళ్ళందరూ కూడా జైలుకు పోతున్నారని మేము ఖచ్చితంగా మాకు ఇక్కడున్న వాతావరణం తెలిసిపోతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి చెప్తా ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ వర్సెస్ లవ్ రిపీట్. దీనికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసీఆర్ కూడా గవర్నర్ పదవి లేకపోతే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వబోతా ఉన్నారు. వీళ్ళంతా ఒకటే, ఇవన్నీ సిట్ విచారణలు ఇవన్నీ ఉట్టిగా మన ప్రజలను అందరినీ పిచ్చివాళ్ళు చేయడానికి మాత్రమే చూపిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రతిసారి చెప్తుంది. అట్లా ఏమైనా జరుగుతుందన్న బీఆర్ఎస్ బీజేపీలోకి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది, ఇప్పటి వరకు కేటీఆర్ మీద ఎలాంటి నోటీసులు కానీ కేసులు కానీ ఒక్కసారి జైలు కూడా పంపలే. నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా, నేను ఇది చేస్తా అది చేస్తాను రేవంత్ రెడ్డి మాట్లాడి ఇప్పటికి ఎన్నిసార్లు ఢిల్లీ పోయినాడు. ఈడనేమో కుస్తీ, ఢిల్లీలోనేమో తోస్తీ. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఖచ్చితంగా జరిగిన వాస్తవాలను కూడా నిగ్గు తేల్చే విధంగా ఈరోజు సంజయ్ అన్న పూర్తి ఆధారాలతోని స్వీట్ ఆఫ్ ఈరోజు దిల్కుషా భవన్లోకి అడుగు పెడతా ఉన్నారు. పూర్తి వివరాలు సేకరించి వాటన్నిటిని కూడా సీట్ కమిటీ ముందు ఉంచబోతున్నారు. దీనిపైన కేటీఆర్ కుటుంబం మొత్తం కూడా బలైపోతుంది. మరొకసారి తెలంగాణలో ఎంత దోపిడీ జరిగిందనడానికి భయంకరమైన నిజాలు బయటపడబోతా ఉన్నాయి. ఎన్ని జీవితాలు ఖరాబ్ అయినాయి, ఈరోజు ఎన్ని జీవితాలతో వీళ్ళు ఆడుకున్నారో మొత్తం కూడా బయటపడబోతుంది. మాకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి మేము చట్టాలను ఆశ్రయించినాం. ఈరోజు కూడా చట్ట పరిధిలో ఖచ్చితంగా జరుగుతుందని, వారికి శిక్ష పడుతుందని చెప్పి మేము ఆశిస్తాం. చెప్పండి, బీజేపీ కేంద్ర మినిస్టర్ డైరెక్ట్ రంగంలో దిగుతా ఉన్న పరిస్థితి, అంటే కేంద్ర మినిస్టర్ దిగుతున్నా అంటే కేంద్ర బీజేపీ కూడా సపోర్ట్ గా ఉంటుంది ఈ విషయంలో. మరి నిజంగా బీజేపీ ఏ విధంగా ముందుకోబోతుంది ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో?
ఫోన్ ట్యాంపరింగ్ విషయం చూసుకుంటే ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకనంటే కాళేశ్వరం చూసుకుంటే కాళేశ్వరం అవినీతి చెందిందని చెప్పి దాని మీద కమిటీ వేసి 2 సంవత్సరాలు కాలయాపన చేసారు, కానీ ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేసిర్రా? చేయలే. అరెస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటనే చెప్పి బీజేపీ చెప్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని చెప్పి ఇలా బీజేపీ చెప్తుంది, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఏమో అట్లా చెప్తుంది కదా, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. అంటే అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా దీనికి సంబంధించి బీజేపీలో కావచ్చు, కొందరు కాంగ్రెస్ కూడా రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా కొందరు బయటకు వస్తా ఉన్నారు కదా బీఆర్ఎస్. ఇలా మీరే లెక్క తెలుసండి. ఇప్పుడు మీరు పత్రికాముఖంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలకు ఎంతమంది వచ్చిర్రు? ఎవరన్నా వచ్చిర్రా? నిన్న లేటెస్ట్ చూసుకుంటే గువ్వల బాలరాజు రాజీనామా చేసిండు. హిందుత్వము భారతదేశం ఏదైతే హైందవ దానికి కమిట్మెంట్ అయిందో అట్లాంటి పార్టీలో చేరుతా అని చెప్పింది, కానీ భారతీయ జనతా పార్టీ చేరుతా అని మాత్రం చెప్పలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా 42% రిజర్వేషన్ మీద ఢిల్లీకి పోయిండ్రు. ఇలా 42% రిజర్వేషన్ కాదని రేవంత్ రెడ్డి గారికి ఇక్కడనే తెలుసు. ఇది అంత డ్రామా, అది కాదని తెలుసు తనకు. అయినప్పటికీ కూడా ఢిల్లీకి పోయి ఢిల్లీలో గల్లీలో టెంట్ వేసుకొని ఢిల్లీలో మాకు 42% ఇస్తలేరు, మాకు అమిత్ షా పర్మిషన్ ఇస్తలేడు, మోడీ గారు పోతే మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్తున్నారు. ఎన్నిసార్లు మా మినిస్టర్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు పోలే, ఇక్కడికి 10 సార్లు పోయిండు. అన్ని కమిట్మెంట్ ఇచ్చారు. మా వాళ్ళు ఏదైనా కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా కేంద్ర మినిస్టర్ గారు బండి సంజయ్ గారు కూడా చెప్పిర్రు. ఇవాళ ముస్లింలకు 42% 10% ముస్లింలు ఉన్నారు కాబట్టి దానికి వ్యతిరేకము, లేదంటే ఖచ్చితంగా బీజేపీకి బీసీలకే 42% నేనే దగ్గరుండి సంతకాలు పెట్టిస్తానని చెప్పి మా కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ గారు చెప్పారు. దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? అందుకోసమే వాళ్ళు ఆడేది డ్రామా ఆడుతున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా మేము కేంద్రం నుంచి అడుగుతుంది ఏంటంటే, మా సంజయ్ గారు కూడా చాలాసార్లు అడిగారు, రాహుల్ గాంధీది ఏ క్యాస్ట్ ఏ కులం అంటే ఇప్పటికీ లేదు. దాంట్లో పెద్ద మనిషి ఎవరంటే ఇప్పటికీ ఎవరు లేరు. ఉన్నారా? ఇన్ని రోజులు కుటుంబ పాలన నడిచింది. ఇలా మల్లికార్జున ఖార్గే గారిని పెట్టారు పిసిసి ప్రెసిడెంట్. పెట్టిన తర్వాత మరి రాహుల్ గారు పెద్ద మనిషి ఇలా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 42% రిజర్వేషన్ కు ధర్నా చేస్తుంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు రారు? ఇప్పుడు డ్రామా ఆడుతుంది వాళ్ళు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుంది. కాబట్టి ఏదున్నా ఫోన్ ట్యాపరింగ్ మొత్తము కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం అంతా కలిసి మళ్ళా కూడా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ ఉన్నది ఎవరు? 3 రావులే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 3 రావులే. వాళ్ళను మెల్లగా బయటకు పంపించేసారు 3ని. ఇలా ఇదే కాంగ్రెస్ మరి తెప్పియచ్చు కదా, వాళ్ళని ఎక్కడున్నా బయటకెళ్ళి ఉన్నా కూడా తెప్పించి ఇలా అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు చేస్తలేదు? లోపాయికార ఒప్పందం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకొక విషయానికి వస్తే హైట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి కేటీఆర్ ఏమో అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ బుల్లి తెర కావచ్చు, సినీ తెర వాళ్ళే కావచ్చు, ట్యాపింగ్ చేసుకుంటూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇలా సినీ ఫీల్డ్ మీద ఫస్ట్ దాడి ఎవరు నాగార్జున గారి దాని మీద దాడి చేశారు. మరి నెక్స్ట్ మరి అన్నది ఉన్నాయి, మరి ఎందుకు దాని మీద హైడ్రా ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్ని రోజులు రేపు కురుస్తాం ఎల్లుండి కురుస్తాం అన్న ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా దాని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ కాదని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏం మాట్లాడతారు అంటే, ఫోన్ ట్యాపింగ్ ఓకే, ప్రభుత్వం అనుమతి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి మేము వాదిస్తున్నాం. అది ప్రభుత్వం ఎట్లాంటివి చేయొచ్చు? ఏదైనా క్రిమినల్ కేసు ఉన్నట్టయితే వాళ్ళది ఏదైనా అవసరం ఉంటేనే ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి రైట్స్, దానికి కొన్ని నియమ నిబంధనలు, ఒక కమిటీ, అవన్నీ ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏ సిస్టమ్ లేకుండానే మొత్తం మంది ఫోన్ ట్యాపింగ్ చేసారు. వాళ్ళు ఖచ్చితంగా ద్రోహులు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళు ఇలా మా బండి సంజయ్ గారు చెప్తారు, వాళ్ళందరూ జైలు పోవడం పక్కా.